కొండమల్లెపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 150/26 మర్డర్ కేస్. ఇది మనకి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి మర్డర్కి సంబంధించి మనకు ట్యూస్డే రోజు 11th ఈవినింగ్ మనకి మర్డర్ అవుతుంది. మనకి 12th రోజు పొద్దున వాళ్ళ హస్బెండ్ వచ్చి చూసి మనకి 12th రోజు మన పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటే ఒక ఇద్దరు 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్లలో కూడా పార్టీల్లాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సన్ అంటే వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము. అందులో JCL1, JCL2. JCL1 దగ్గర మనం 1,54,000 వరకు క్యాష్ ఆయన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటుంది. ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే క్రమంలో కూడా నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినారని చెప్తారు. కాకపోతే ఆ క్యాష్ మీద రక్తపు మరకలు ఉంటాయి. ఆ రక్తం కూడా మనము చూస్తే హ్యూమన్ బ్లడ్, ఎమ్మటే ల్యాబ్కి పంపిస్తే హ్యూమన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళా ఇంటరాగేషన్లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని రూపారెడ్డిని ప్లాన్ వేసి మర్డర్ చేసినట్టు కన్ఫెస్ చేసినారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 డేస్ బ్యాక్ ఈ JCL1 హాస్టల్ అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు టీచర్ గారు అతన్ని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ముందు ఇతనికి తిట్లు పడడము, అదేవిధంగా ఈ అబ్బాయికి బియర్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం అలవాటు, అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి కరెక్ట్ ఈ ట్యూస్డే రోజు అంటే 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ రోజు మనము ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చని వీళ్ళు ముందే ప్లాన్ వేసుకొని 5 రోజుల ముందు నుంచి అంటే 11th రోజు అయితే 6th, 7th ఆ రోజు నుంచే అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. అదే అంటే మెయిన్గా ఇప్పుడు దాకా మాకు చెప్పడం ప్రకారం దొంగతనానికే వెళ్ళినారు. కాకపోతే అక్కడ గుర్తుపడతారు కాబట్టి మళ్ళీ తర్వాతైనా పోలీస్కి కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి ఒక చాకు కూడా ముందే కొనుక్కొని పెట్టుకున్నారు. సో ఆమె చూసేసరికి గుర్తుపట్టేసరికి మాస్క్ వేసుకుని కూడా వెళ్ళినారు. గుర్తుపట్టేసరికి మెట్లా పోలీస్కి కంప్లైంట్ చేస్తుందని చెప్పేసి అప్పటికప్పుడు ఆమెని 27 సార్లు పొడిచి చంపేసినారు. అంటే వీళ్ళకి ఈ ఇద్దరు పిల్లలకి మాత్రం డబ్బు ఏ రకంగా అయినా సంపాదించి బైక్, కారు ఇంకా షికారు వీళ్ళు ఒక 1 month బ్యాక్ గోవా కూడా వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ అలవాటు పడి వీళ్ళు ఇట్లాంటి పని చేయడం జరిగింది. ఎవరో తెలిసిన వాళ్ళనే లేకపోతే స్కూల్లో ఉన్న పిల్లల్నే బాబు అంటే చెప్తారని అనే ఆ ఐడియాతోని స్కూల్లో గత స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత 2-3 రోజుల నుంచి ఎవరు వస్తలేరు, వాళ్ళ బిహేవియర్లో ఏం చేంజ్ ఉందా అని చెప్పేసి కూడా ఒక టీం మనం సపరేట్గా పెడితే అందులో మనకి 2 సస్పీషియస్గా దొరికితే మనం దాని బేసిస్ మీద పట్టుకోవడం జరిగింది. యూట్యూబ్లో త్వరగా డబ్బులు ఎలా సంపాదించాలి అని ఇట్లాంటివన్నీ సెర్చ్ చేయడం మనకి ఇప్పుడు దాకా దొరుకుతున్నది. ఇంకా దాని మీద మనం ఇంకా విచారిస్తున్నాం.